బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు చూస్తే కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు దానం నాగేందర్. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం నాగేందర్ కు అనర్హత వేటు పడకుండా ఆపడం కష్టమంటున్నాయి హస్తం వర్గాలు. టెక్నికల్ గా దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయని చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు లైవ్ లో. రాజిరెడ్డి, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే రాజీనామా చేస్తున్నారా? దానం నాగేందర్కు వేరే దారి లేకుండా పోయింది. ఎందుకంటే దానం నాగేందర్కు ఉన్నటువంటి అన్ని దారులు మూసుకుపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే ఆయన పార్టీ ఫిరాయించినట్టు తెలుస్తూ ఉంది. 2023 సంవత్సరంలో ఆయన బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, విజయం సాధించారు. ఆ తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇదంతా కూడా టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆ కాంగ్రెస్ ఎంపీ టికెట్ తీసుకున్నారు. కాబట్టి ఈయన టెక్నికల్గా ఇక పార్టీని ఫిరాయించినట్టే అనేది కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి ఇక దానం నాగేందర్ కూడా అటు ముందుకు ఇటు వెనుకకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ముందుకు పోతే నొయ్యి, వెనుకకు పోతే గొయ్యి అనే విధంగా దానం నాగేందర్ పరిస్థితి మారింది. కాబట్టి ఇక అతని రాజకీయ అనుచరుల దగ్గర, అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక తాను రాజీనామాకు సిద్ధపడవలసిందే, తాను రాజీనామా చేసి నైతికత ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ముందుకెళ్లాలనేది కూడా అతను ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొన్న 1-2 రోజుల క్రితము నేను కాంగ్రెస్లోనే ఉన్నాననేది కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో అతను మెంటల్గా ఇక రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాజీనామా చేసి ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అతను సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్లో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. కాబట్టి ఇక ఖైరతాబాద్ ఆనుకునే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి ఇక జూబ్లీహిల్స్ తరహాలోనే ఇక ఖైరతాబాద్లో కూడా గెలవచ్చు అనేది కూడా అతనికి ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మిగతా ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు. ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలలో ఆధారాలు ఇప్పుడిప్పుడే ఆధారాలను కూడా బయట పెట్టలేము. టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు సేకరించారు. కాబట్టి దానం నాగేందర్ ఖచ్చితంగా టెక్నికల్ పరమైనటువంటి ఆధారం దొరికింది. కాబట్టి ఆ దానం నాగేందర్ను ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి ఇక రాజీనామానే ఆయనకు దిక్కు అనే విధంగానే కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక రాజీనామా చేసి తన నైతికతను నిరూపించుకొని మళ్ళీ బై ఎన్నికల్లోకి వెళ్ళాలనేది కూడా దానం నాగేందర్ ఉవ్విర్లూరుతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో బై ఎన్నికలు జరగాయా అని చెప్పలేం. కానీ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్లో జరుగుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక దానం నాగేందర్కు అన్ని దారులు మూసుకుపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. రాజిరెడ్డి, అయితే ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే దానం నాగేందర్ గెలిచే అవకాశాలున్నాయా? అంటే ఇప్పటికే పార్టీ పరంగా కూడా అంతర్గత సర్వేలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దానం నాగేందర్ అతని వ్యక్తి పైన కూడా సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. పర్సనల్గా ఆయనకి ఎంత ఇమేజ్ ఉంది, అతని వ్యక్తిత్వం ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది, అతని వల్ల ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, అదేవిధంగా పార్టీ పరంగా ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు విజయానికి దారితీసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా విజయ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు, ఏ రకమైనటువంటి సమీకరణాలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ఖైరతాబాద్లో గెలిచే అవకాశం ఉంది అనేది కూడా లెక్కలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కూడా బలంగా ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫోర్ట్ అయితే తప్పదు. ఈ యొక్క నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్ని పరంగా
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీక్రెట్ సర్వే కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నాడు. దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నాడు కాబట్టి ఇక బై ఎలక్షన్స్ వస్తే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ అంశాలను ముందుకు తీసుకెళ్లాలి, ఆ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పైన చేసే విమర్శలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పైన ఎలాంటి విమర్శలు చేస్తే కాంగ్రెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతర్గతంగా సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది మౌనిక. రాజిరెడ్డి అలాగే దానం నాగేందర్ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ పార్టీ పవర్ లో ఉంటే నేను అదే పార్టీలో కొనసాగుతా అని చాలా ధైర్యంగా చెప్పారు. సో ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఏ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు కొట్లాడలేరా? అంటే ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఆయన రాజీనామా చేస్తా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా, కాంగ్రెస్లోనే ఉంటాననేది కూడా ఫిక్స్ అయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను కొనసాగననేది కూడా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్లోనే ఉన్నాను, అధికారం పార్టీ ఏదైతే ఉంటుందో అందులోనే ఉంటాననేది కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు. 2024 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఇదంతా కూడా బహిరంగ రహస్యమే కాబట్టి దాచిపెట్టేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా తాను పార్టీని ఉల్లంఘించాను, పార్టీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాడు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే నేపథ్యంలో ఇక తాను రాజీనామాకు సిద్ధమవుతేనే బెటర్ అనే అభిప్రాయంతో ఇక నేను అధికార పార్టీలోనే ఉన్నారని చెప్పారు. అందులో భాగంగానే అతని సన్నిహితుల వద్ద, అతని అనుచరుల వద్ద కూడా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నాను, ఇక గెలిపించుకునే బాధ్యత మీది అనేది కూడా చెప్పిన తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో గాంధీ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడలేము, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు కాబట్టి దానం నాగేందర్ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడకముందు అతనే రాజీనామా చేస్తాడు. ఖచ్చితంగా బై ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందనేది కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ రకమైనటువంటి అంశాలు తీసుకుంటే విజయానికి దారి తీస్తాయి అనేది కూడా కాంగ్రెస్ అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది మౌనిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.